మొన్ననే పెద్ద గులిబిందెలు తీసుకొచ్చాం, ఇప్పుడేమో చిన్న గులిబిందెలు తీసుకొచ్చాం. హాయ్ గైస్, నేను మీ పవన్ బొంగా. మరి నేనెవరు భయ్యా? ఏంటి భయ్యా ఎప్పుడు చేపలు మీరే తింటున్నారా? నాకు కూడా పెట్టచ్చు కదా కొంచెం. బ్రో, నీకోసమే చిన్న గులిబిందెలు ఆవిరితో వండాలనేసి తీసుకొని వచ్చాను. ఆవిరితో తిన్నావా? నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది. సరే చూడు ఎలా వండుతామో ఈ రోజు. చూద్దాం, అదరగొడదాం. ఓకే గైస్, ఇప్పుడైతే మీరు ఒక లైక్ వేసుకోండి మన వీడియోకి. మనతో ఉన్నారు పవన్ బొంగా, ది ఫేమస్. ఇప్పుడైతే గులిబిందులు వండిపోతున్నా, చెప్పునా. నాకు కూడా కొంచెం కొత్తగా ఉంది, ఫస్ట్ టైం ట్రై చేస్తాను ఈ వంటకాన్ని. ఎప్పుడు కూడా నేను తినలేదు, చాలా చేపలు తిన్నాను కానీ ఇలాంటి వంటకాన్ని అయితే ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే గులిబిందులు తిన్నాను చాలా సార్లు, కానీ ఆవిరితో స్టీమ్ చేసే ఫుడ్ అయితే నేను ఎప్పుడు తినలేదు. కొత్తగా ఉంది. ఈ దేవ అనేది నాకు చాలా సంవత్సరాల కిందటి నుంచి తెలుసు, నేను యూట్యూబర్గా లేకముందునే నాకు తెలుసు. సో స్టార్టింగ్ ఫస్ట్ అయితే తనతో ఈ వీడియో చేస్తున్నాను. మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసుకోండి. ముందు తీసుకుందాం చేపకి పులుసు, తర్వాత వండుకుందాం ఆవిరితో పులుసు. ఇప్పుడైతే నీరుని మరిగించుకున్నాము. ఇప్పుడైతే ఈ చేపలన్నింటిని కూడా ఇందులో వేయాలి. చేపలు అయితే బాగా స్టీమ్ అయిపోయి, ఇప్పుడు దాంట్లో ఉన్న నీరుని బయటికి పోసి ఆ చేప నుండి మాంసము బయటికి తీస్తాము. తీసిన తర్వాత మళ్ళీ వండుతాము. ఇప్పుడైతే చేపలు తీస్తాను, ఉడికిపోయిన చేపలు చూడండి. ఉడియమ్మ. ఓకే, ఇప్పుడు నీరు పారిపోసేసుకుందాం బయట. మంచి వాసన వస్తాయి చేపలు. ఇప్పుడు మీట్ని ఒక పక్క, ముళ్ళు ఒక పక్క తీసేస్తాం పూర్తిగా. కట్ చేయలేదు ఉల్లిపాయ. ఇంకేడు బ్రో అయితే నీ యూట్యూబ్ లైఫ్ ఎలాగుంది? రెవెన్యూ మాత్రం చాలా మంది అనుకుంటారు యూట్యూబర్స్ అంటే డబ్బులు వచ్చేస్తావు అనుకుంటారు, కానీ చాలా మందికి తెలియదు అనమాట. చాలా మందికి తెలియదు యూట్యూబ్ లైఫ్ అంటే. ఒక యూట్యూబర్ అంటే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటుంటారు, కానీ ఎక్కువ రావు. చాలా మందికి చెప్పాలి. కాకపోతే లాంగ్ వీడియోస్ వెళ్తాయి కదా, మంచిగా వస్తాయి. లాంగ్ వీడియోస్ వెళ్తాయి, ఈ వీడియో వెళ్తుంది పక్క. మీరు అందరూ చూస్తుంటారు కదా, గట్టిగా షేర్ చేయాలి. మరి ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి పక్కా షేర్ చేయండి. మాట్లాడుతూ వీడియో రికార్డ్ అవుతుందా? అవుతుంది. మొత్తం ఉల్లిపాయలు కట్ చేసేయాలి అయితే. ఉల్లిపాయలను ఫస్ట్ కట్ చేయు. చేపలు చేసుకోవడము, కూరగాయలు కట్ చేసుకోవడము, చేపలను ఉడకబెట్టడము మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు వండుకుందాం. మొత్తం ఈ ప్రాసెస్ అంతాను పవన్తోనే చేస్తాను. చివరికి ఎలా వచ్చిందో బాగాలేకపోయినా మనోడి మీద నెట్టేస్తాను మొత్తం అంతా. ఇప్పుడైతే చూద్దాం, స్టార్ట్ చేద్దాం. మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు మనము కట్ చేసుకున్న కూరగాయలు అన్నీ ఒకేసారి వేసేస్తున్నాము. నూనె ఆల్రెడీ చిన్నగా మరుగుతుంది. ఒకసారి మీట్ చూడండి, ఎర్రగా ఎంత బాగుందో. స్టీమ్ చేసినవి ఇవేంటంటే ఇప్పుడు ఆ కూరలోకి వేసుకొని బాగా కలుపుకుందాం. మళ్ళీ కొద్దిగా ఉడికేలాగా చేసుకుందాం. ఆల్రెడీ మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత ఇది వేసుకోవాలి. బ్రో, స్టీమ్ చేసిన గులిబింద ముక్కలు. మీరు ఎప్పుడైనా ఇలాంటి వంటకం తింటే మీరు కామెంట్ పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఆయన పవన్ బొంగా. కూరకి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. గురు, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఉప్పేసిన చాలా బాగా వస్తుంది స్మెల్.
కూరకి సరిపడినంత కారం వేసుకుందాం. మంట ఎక్కువైపోయింది. చాలా కొంచెం పసుపు వేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ స్టార్ ఐటమ్ ఫిష్ మసాలా. కూరకి సరిపడినంత కలుపు. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మామూలుగా ఉండదు. ఒక పట్టు పడదాం ఈరోజు దీన్ని. కొద్దిగా ఈట్ చేస్తాం ఇలాగా. బాగుంది. స్టీమ్తో చేసిన ఫిష్ కర్రీ అయితే మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దించేసుకుందాం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం అందరం కలిసి. మొదటగా రైస్ వేస్తాడు మా జగ్బావ చేతులతోటి. ఏడు ఎంత ఎక్కువ వేస్తా సరిపోద్దు. నాకు కొద్దిగా అన్న చాలు చాలా తక్కువ నువ్వు చూడు తినలేను అసలు. సరే బాబా నీ చేతులతో జగ్గబా చేతులతో సారీ అంత తక్కువ ఉన్నది. అందులో పడిపోయింది, అన్నంలో పడిపోయింది. మనడికి ఫస్ట్ ఫుల్ కొట్టింది బాబు. అది సూపర్ ఫ్రేమ్ పెట్టు, ఫ్రేమ్ లో మాట్లాడుతుంది తింటూ. ఓకే సైలెంట్ గా ఉండండి. మొత్తానికైతే ఒక క్లిక్ చేసావా? మొత్తానికైతే రైస్ తో పాటు దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. సో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఎలాగుందో చెప్తాం. చాలా బాగుంది. నేను ఇది ఫస్ట్ టైం తింటాను బాయిల్ చేసింది. బాగుంది, నిజంగానే బాగుంది. చారు కొంచెం దెబ్బెట్టింది, తక్కువ అయిపోయింది. ఇది పిడుపులో చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువైంది. అది చేప మాత్రం భలే ఉడికింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చేప చాలా బాగుంది. పులిసే కొంచెం దెబ్బెట్టింది. భలే ఉందా, నిజంగానే చాలా బాగుంది. చారు లేకపోయినా అన్నంతో కలుపుకొని తింటుంటే ఎక్సలెంట్గా ఉంది. సేమ్ లైక్ ఎగ్ బుజ్జి, చాలా బాగుంది. మేము ఎందుకు నవ్వుతున్నాం అంటే చిన్న చిన్న జోక్స్ పడతాయి కదా పక్కన ఉంటుంది కదా, పక్క నుంచి అవే మీరు పట్టించుకోకండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా మేము తిన్న తిండి పైన ఉండాలి. ఆఫ్ ద బెస్ట్ మెమరీ, నిజంగానే గుర్తుంటుంది లైఫ్లో. ఈ డేని మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోని చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా ఇలాంటి మీరు ఇలాంటి వీడియో చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం. మనం లేట్గా పెట్టిన లేటెస్ట్గా పెడదాం. కలుపుతాను అన్నా వీడియో